రాష్ట్రంలో నెల రోజుల కాంగ్రెస్ పాలన బాగుందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ప్రాణం పోతున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నట్లు ఉందన్నారు. అధికారులు వాట్సాప్ కాల్స్ ఆపేసి నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితికి వచ్చారన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా ప్రజా అభిప్రాయాన్ని గౌరవించడం లేదని విమర్శించారు. 10 ఏళ్ల నుండి విభజన హామీలపై పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ ఉద్యోగుల పంపిణీ త్వరగా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వ వివక్షపై నిర్వహించిన రాష్ట్ర సదస్సులో పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు కోదండరాం. మాకెందుకు బాగుందనిపిస్తుందంటే ఒక ఆంక్షలు, ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి కట్టడి, అది మనం ఏదైతే చూసినామో బీఆర్ఎస్ పాలనలో అది అంతమై సింబాలిక్కే కావచ్చు. కానీ ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించినప్పుడు చాలామందికి సంతోషం కలిగింది. వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ అనుకునేది ఏంటంటే నెత్తి మీదకెళ్ళో బరువు దిగిపోయినట్టుంది, గుండెల మీద నుంచో కుప్పడిపోయినట్టుంది. అన్నిటికంటే మించి చాలా విస్తృతంగా మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే వాట్సాప్ని నిషేధించడం, ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్లో స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చును. ఇవన్నీ కూడా మనుషులకు మొత్తం మీదనైతే ఏదో ఒక ఊపిరి నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు సడన్గా పైకి లేపితే ఊపిరి పీల్చుకున్నట్టే అవకాశం దొరికితే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తున్నది వాళ్ళ తెలంగాణ సమాజానికి. దాని దగ్గరికి పోతే వింటున్నారు. సెక్రటేరియట్ ఇవాళ నిండుగా జనం పోతూనే ఉన్నారు, కలుస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన వాళ్ళు కూడా కొంత స్వాంతన పొందుతున్నారు. ఆయన వ్యవహార శైలి బాగుంది, ప్రజలను రిసీవ్ చేసుకుంటున్న పద్ధతి కూడా బాగుంది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళకి కూడా టీఆర్ఎస్ పార్టీ జరిగిన మార్పును అర్థం చేసుకోకపోగా మేము మా పెత్తనం నిలబెట్టుకుంటాం, పైసలు ఇచ్చైనా కుట్రలు బన్నైనా మేము మా అధికారంలోకి వస్తామనేటువంటి ధోరణి ఒకవైపు ప్రకటిస్తూ ఉన్నది. ఈ ధోరణి ఒకవైపు ఎదిరించుకుంటూనే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర డిమాండే, తెలంగాణ డిమాండే ఒక అక్రమమైనట్టుగా దాని గురించి స్వయంగా ప్రధానమంత్రి గారే అనేక సార్లు వ్యాఖ్యానాలు చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు తీసుకోవలసిన అప్పుడు ప్రభుత్వము ప్రజాస్వామిక పద్ధతుల్లో వ్యవహరించినప్పటికీ కూడా ఆ మొత్తం ప్రక్రియకు తప్పుబడుతూ వారు, తూపాలు పడుతూ వారు మాట్లాడిన వైఖరి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము హామీలన్నింటినీ కూడా కరపత్రంలో లిస్ట్ అవుట్ చేసినాం. కానీ ఒక కమిటీ వేసి న్యాయమైనటువంటి వాటాను తేల్చడానికి కూడా ప్రభుత్వం పూనుకోకపోగా ఇవాళ ఏం చేస్తున్నారంటే మొత్తం నది మీద ఆధిపత్యాన్ని హస్తగతం చేసుకుంటూ ఒక గెజెట్ను జారీ చేశారు. ఇప్పుడు కృష్ణా నది మీద సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కూడా వాళ్ళు చేజిక్కించుకోవటం జరిగింది.